శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. వినాయక్ నగర్ లో ఒక వార్డులో ఉన్నాము. ఎలక్షన్ రాకముందే ఎలక్షన్ కు దీనికి ఎలాంటి సంబంధం లేదని మేము చెప్తున్నాము. మున్సిపల్ ఎలక్షన్లు నగరం ఊగగానే ఫండ్స్ రిలీజ్ అయినవి. కోడ్ వచ్చినందుకే ఇట్లా చెప్తున్నారు అనుకోవచ్చా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల నగర మోగగానే భూమి పూజ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి డివిజన్లలో కూడా డెవలప్మెంట్ కోసము భూమి పూజలు చేసి బిజీ అవుతున్న వేళ ఇప్పుడు మనము వినాయక్ నగర్ లో ఒక వార్డులో ఉన్నాము. వార్డు అభ్యర్థులతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మున్సిపల్ నగర మోగగానే అభివృద్ధి పనులు కూడా ఇక్కడ ప్రారంభమయ్యాయి. అంటే ఇది ఇన్ని రోజుల నుంచి లేని అభివృద్ధి పనులు ఈ మున్సిపల్ నగర మోగగానే అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ 60 కోట్ల TUFID ఫండ్స్ ఏవైతున్నాయో గతంలోనే శాంక్షన్ అయ్యి ఉండే మన గౌరవ ఇందూర్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు దాని వెంటబడి టెండర్ దాకా తీసుకొచ్చి టెండర్లు చేయించడం జరిగింది. నిజామాబాద్ నగరాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దితే భారతీయ జనతా పార్టీకి అంత పేరు వస్తుందనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు వెంటబడి దీన్ని ప్రపోజల్ పెట్టించి టెండర్ దాకా తీసుకొచ్చి వర్క్ ఆర్డర్ తీసుకొచ్చి తర్వాతనే ఎన్నికలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతున్నారు, కానీ మన శాసనసభ్యులు అలాగే మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు వెంబడబడి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఇక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి విడుదల కాని ఫండ్స్ మున్సిపల్ ఎన్నికల నగర మోగగానే విడుదలైంది. ఇప్పుడు మీరు రాజకీయం లేదు అని అంటున్నారు, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి అని అంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్లు నగర మోగగానే ఇప్పుడు మనకు ఫండ్స్ రిలీజ్ అయినాయి. దీని మీద ఎట్లా చూడొచ్చు? ఇవి గతంలోనే రిలీజ్ అయినాయి, టెండర్ అయింది, వర్క్ ఆర్డర్ అయింది. కాకపోతే కాంట్రాక్టర్ ముందటకం రాకపోవడం వల్ల ఈ పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు నేను చేస్తా, ఫండ్స్ కూడా రిలీజ్ చేయిస్తా అని మా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా హామీ ఇవ్వడం వలన ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకే ఇట్లా చెప్తున్నారు అనుకోవచ్చా? ఇది ముందు ఎలక్షన్ కోడ్ రాకముందు నుండే ఈ ప్రపోజల్స్ తీసుకున్నారు. ఎలక్షన్ రాకముందే ఎలక్షన్కు దీనికి ఎలాంటి సంబంధం లేదని మేము చెప్తున్నాము. ముఖ్యంగా మా 23వ డివిజన్లో గతంలోనే ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. గత 6 నెలల నుంచి ఈ ప్రపోజల్స్ టెండర్ ప్రక్రియ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎలక్షన్ నగారకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పని జరుగుతుంది కాబట్టి ఎన్నికలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ డివిజన్ లో ఇప్పుడు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడెక్కడ వర్కులు చేపడుతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఇదైతే ఇప్పుడు మనం నిల్చున్న రేడు ఏదైతున్నదో మా అపార్ట్మెంట్ రోడ్డు 1, పీఠం పక్కకు 2, ఆ తర్వాత ఇక్కడ సందుంటే దాని ఎదురుగా 1, తర్వాత యాదగిరి బాగులో డ్రైన్లు, పద్మానగర్ 1, 2, 3 3 కూడా డ్రైన్స్. ఎక్కడైతే కొన్ని చీలికలు ఏవైతే చిన్న పీసెస్గా మిగిలిన రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ₹1 కోటి దాంట్లో చేర్చడం జరిగింది. ఈ ఎన్నికలు కావచ్చు కాకపోవచ్చు, అంతకుముందే కావచ్చు కూడా, కాకపోతే కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఏమేమి వర్కులు, అంటే ఇప్పుడు రోడ్డు వర్కులేనా? ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా దెబ్బతిన్నది నిజామాబాద్లో. అంటే గత కొన్ని రోజుల నుండి చూసుకుంటుంటే డ్రైనేజీ వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నారు ప్రజలు. ఫండ్స్లో ఏ పనులు చేపట్టబోతున్నారు? ముఖ్యంగా మా 23వ డివిజన్లో మాత్రం ఈ బీటీ రోడ్స్ ఉన్నాయి 3, 2 CC రోడ్స్ ఉన్నాయి, అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది. ఏదైతే యాదగిరి బాగ్ కాలనీకి సంబంధించిన పెండింగ్ ఉన్న డ్రైను అదొకటి ఉంది. పద్మానగర్లో 1, 2 అండ్ 3లో అక్కడ కూడా డ్రైన్స్ ఉన్నాయి. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే మేము పనిచేయడం జరుగుతున్నది. ఇంకా కూడా ఇలాగే అభివృద్ధి కొనసాగిస్తామని మీ ద్వారా చెప్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 23వ డివిజన్లో దాదాపు ₹1 కోటి కూడా ఈ ఎలక్షన్కు అతీతంగా, అంటే కార్పొరేషన్ ఎలక్షన్లకు అతీతంగా కూడా ఈ ఫండ్స్ రిలీజ్ అయినాయని, ఈ ఫండ్స్కి డ్రైనేజు అలాగే రోడ్డు వర్కులు కూడా దీంట్లో మరమ్మతులు కూడా చేస్తున్నామని చెప్తున్నారు.